నమస్కారం ఎస్సీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర విభజనకు సిపిఎం వ్యతిరేకం. విడిపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. సిఐటియు మహాసభల్లో రాఘవులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నది. ఎమ్మెల్యే భూమన ఉద్ఘాటన. శ్రీకాళహస్తికి విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమిషనర్ అమిత్ కుమార్ మిశ్రా. స్వాగతం పలికిన ఎంపీ చింతామోహన్, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు. రాష్ట్ర విభజనకు సిపిఎం వ్యతిరేకమని, రాష్ట్రం విడిపోతే అభివృద్ధి కుంటుపడుతుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు స్పష్టం చేశారు. సిఐటియు మహాసభలు ఆదివారం తిరుపతి నగరంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన సిఐటియు నాయకులు, కార్యకర్తలు తిరుపతి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎయిర్ బైపాస్ రోడ్లోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు మహాసభలు జరిగాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి హెచ్చుమీరిపోతోందని విమర్శించారు. భక్తులకు మెరుగైన సేవలను అందించవలసిన సిబ్బందే అవినీతికి పాల్పడటం బాధాకరమన్నారు. తిరుపతి నగర అభివృద్ధితో పాటు చిత్తూరు జిల్లా అభివృద్ధికి టీటీడీ ఆర్థిక సాయం అందించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల హక్కులను కాలరాస్తోందని, వారికి కనీస వేతనాలను కూడా ప్రభుత్వం ఇవ్వకపోవటం బాధాకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలను విదేశీ సంస్థల పరం చేయటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. త్వరలో అఖిల భారత స్థాయిలో మహాసభలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఆర్టీసీ వర్కర్స్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు తిరిగిన దానివల్ల దాన్ని వెనక్కొట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్రం విభజనట్టు జరిగితే కార్మిక వర్గ విభజన జరుగుతుంది. వీళ్ళ శక్తి బలహీనమైపోద్ది. ఈ ప్రభుత్వాన్ని మంచి హక్కులు సాధించుకునే శక్తి తగ్గిపోద్ది. కాబట్టి ఈరోజు సిఐటియు సమైక్యత ఉండడం వల్లే కార్మికులకి, కష్టజీవులకి లాభం అని చెప్పేసి అనుకుంటుంది. ఆ దృష్టితో ఈరోజు కార్మిక వర్గం అంతర్జాతీయ ఐక్యత, దేశ స్థాయిలో ఐక్యతే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఐక్యతని ముందుకు తీసుకెళ్ళడానికి, ఆ రకంగా సమైక్య పరీక్షించడానికి కూడా ఇక్కడ చర్చలు జరుగుతాయి. ఆ రకంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈరోజు సిఐటి మహాసభలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే అఖిల భారత స్థాయిలో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా ఎల్ఐసి, ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్స్ వాటిని విదేశీ కొత్త సంస్థలకు అప్పగించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొట్టేదానికి పెద్ద ఉద్యమం, సమైక్య ఉద్యమం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన సమైక్య శంఖారావం సభ రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో జరిగిందని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి ఈ సభకు సుమారు 4 లక్షల మంది ప్రజలు విచ్చేశారని చెప్పారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవటానికి ఈ సభ ద్వారా ప్రజలకు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు కర్తవ్య బోధ చేశారని అన్నారు. వందే మాతరం గీతాన్ని ఆలపిస్తూ విప్లవ జెండాను మోయమని వైఎస్ఆర్ కార్యకర్తలను ఆదేశించారని అన్నారు. అంతేకాకుండా ఈ సభ ద్వారా పార్టీ నాయకులకు దిశ దశ నిర్దేశాన్ని తెలిపారని చెప్పారు. 9 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి అభివృద్ధిలో 25 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లిన చంద్రబాబు మనోవికారిగా మారారని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రం విడిపోతే కృష్ణా, గోదావరి జలాలపై ఆనకట్టలు కడితే సీమాంధ్ర ఉప్పునీటి ఎడారిగా మారుతుందని అన్నారు. విద్యావంతులైన సీమాంధ్ర ప్రజలు కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకుంటూ బ్రతకాలని తెలిపారు. సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రాన్ని అధపాతాళానికి తీసుకువెళ్లి 25 సంవత్సరాలు వెనక్కి ఈ రాష్ట్రాన్ని నడిపించి తిరోగమనవాదిగా ప్రజలందరి చేత ముద్రింపబడి, తానేమో చాలా అభ్యుదయవాదినని పోజులు కొడుతూ అన్ని విధాలుగా విఫలమై, వికల మనస్కుడై, మానసిక చంచలితుడై, మనోవికారిగా మారినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీని రాష్ట్రంలో మళ్లీ లేవకుండా చేయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం.
ఆ 2 లక్ష్యాలతో రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సాధించాలా అన్నటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ ఎవ్వరితోనూ రాజీ పడదు. మాకు ప్రజలతోనే రాజీ. ప్రజా సమస్యల మీద, ప్రజా కంటకుల మీద తిరుగుబాటే మా అజెండా. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యోగ, విద్యార్థి, రాజకీయ జేఏసీల ఆధ్వర్యంలో బైపాస్ రోడ్లో రహదారుల దిగ్బంధన కార్యక్రమం ఆదివారం జరిగింది. విద్యార్థులు, జేఏసీ నేతలు మానవహారంగా ఏర్పడి ద్విచక్ర వాహనాన్ని సైతం వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. అలాగే విద్యార్థులు 89 రోజుల ఆకారంతో ప్రధాన రహదారిలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 1 గంట అనంతరం సీఐ వెంకటేశ్వర్లు జోక్యంతో జేఏసీ నేతలు ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ నేతలు భక్తవత్సలం నాయుడు, నారాయణరెడ్డి, పళని, రమణ, రాజకీయ జేఏసీ నేతలు కోలా ఆనంద్, అంజూరు శ్రీనివాసులు, గిరిగౌడ్, శేఖర్లు పాల్గొన్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అమిత్ కుమార్ మిశ్రా ఆదివారం విచ్చేశారు. కేంద్ర కమిషనర్తో పాటు తిరుపతి ఎంపీ చింతామోహన్ కూడా రావడంతో త్రినేత్ర అతిథి గృహం వద్ద మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు తన అనుచర వర్గంతో భారీ స్థాయిలో స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర కమిషనర్ రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించుకున్నారు. పూజ అనంతరం ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఏఈఓ కేంద్ర కమిషనర్కు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను బహుకరించారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని నిరుపేదల కోసం నిర్మించిన రాజీవ్ నగర్ ను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమిషనర్ అమిత్ కుమార్ మిశ్రా ఆదివారం సందర్శించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు, తిరుపతి ఆర్డీఓ రామచంద్రారెడ్డి, జిల్లా మెప్మా అధికారిని విచ్చేసి రాజీవ్ నగర్ కాలనీ విషయమై విపులంగా కేంద్ర కమిషనర్కు వివరించారు. కాలనీ మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలు పంపాలని సూచించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదివరకే ప్రతిపాదనలు పంపామని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు, కమిషనర్ అజయ్ కిషోర్లు తెలిపారు. తప్పకుండా కాలనీ అభివృద్ధికి పంపిన ప్రతిపాదనలు పరిశీలించి నిధులు మంజూరు చేస్తానని కేంద్ర కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిరుపేదల కోసం 7,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేశామని అన్నారు. కానీ మౌలిక సదుపాయాల కోసం మరింత నిధులు కావాలంటూ 52 కోట్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని అన్నారు. ఆ మేరకు తిరుపతి ఎంపీ చింతామోహన్ సహకారంతో నేడు కేంద్ర మున్సిపల్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మోహన్ గాంధీ రాజీవ్ కాలనీని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసి నిధులు మంజూరు చేస్తాననటంతో ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీరాస్వామి, మాజీ కౌన్సిలర్లు సుమతి, చిర్రి నాగేశ్వరరావు, రియాజ్ బాషా, కాంగ్రెస్ నాయకులు కోవి చంద్రయ్య నాయుడు, మోహన్ నాయుడులు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ కూడా ఎవరైతే రియల్ బెనిఫిషియర్స్ ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు కానీ మనం ఇచ్చే ప్రతి పట్టాన్ని బాగా శోధించి రియల్ బెనిఫిషియర్స్ ఎవరున్నారో, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకెక్కడ కాళాశ్రీ చుట్టుపక్కల 1 ఎకరాన్ని మనం ప్రభుత్వం కొనే పరిస్థితి ఉండదు. తిరిగి పేదలకు పట్టాలు ఇచ్చే స్థితి ఇప్పుడల్లా మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి లక్షలు చేస్తున్నది, కోట్లకు విలువలైపోతున్నాయి భూములంతా. కాబట్టి ఇప్పటికే అప్పుడు మనం ఇచ్చినటువంటిలో ఉన్నటువంటి ఇన్ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా క్యాన్సిల్ చేసినాం. ఇప్పుడు ఆ 3,000 పట్టాలు ఇస్తున్నాం. పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి కరెక్ట్గా వాళ్ళు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే ఇచ్చేటట్టు ఇప్పుడు చర్యలు తీసుకుని వాళ్ళందరికీ కూడా ఇళ్లు శాంక్షన్ చేపిస్తూ ఇక్కడ కావాలి. శ్రీకాళహస్తి పెండ్లి మండపం వద్ద సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా పట్టణ పొదుపు సంఘాల మహిళలు ఆదివారం రిలే దీక్షలు చేపట్టారు. వీరికి రాజకీయ జేఏసీ నేతలు కోలా ఆనంద్, అంజూరు శ్రీనివాసులు, గాలి నాదముని నాయుడు, చిర్రి నాగేశ్వరరావులు రిలే దీక్షలు ప్రారంభించి తమ సంఘీభావం తెలిపారు. సాధిస్తాం, సమైక్యాంధ్రను సాధిస్తామంటూ మహిళలు నినదించారు. ఈ కార్యక్రమంలో సమైక్యవాదులు పగడాల రాజు, పత్తి మణి, రాజు, గిరిగౌడ్, శేఖర్, బాలా తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను చిత్తూరు తవనంపల్లి మండలంలోని అరగొండలోని కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా గ్రామీణ స్థాయి నుంచి తవనంపల్లి మండలంలో 70,000 మంది ప్రజల కోసం అపోలో హాస్పిటల్ దత్తత తీసుకుందని అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు భరించగలిగిన ఖర్చుతోనే మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక రంగాలతో కూడిన సమగ్ర ఆరోగ్య సంరక్షణ వారి ముంగిట్లోనే అందుబాటులోకి తీసుకురావాలన్న డాక్టర్ రెడ్డి స్వప్నానికి వాస్తవ రూపమే టోటల్ హెల్త్ అని అన్నారు. సృజనాత్మకత, ఆరోగ్య పరిష్కారానికి అందుబాటులోకి తీసుకురావటానికి ప్రత్యేక దృష్టి పెడుతూ రూపకల్పన, అభివృద్ధి, విద్య, ఆరోగ్య, జీవన శైలి ప్రోత్సహించటం, వ్యాధులకి ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, గాయాల నిరోధకం, పారిశుధ్యాన్ని మెరుగుపరచటం టోటల్ హెల్త్ అని అన్నారు. పెద్ద పెద్ద వైద్యాలంతా పట్టణాల్లో ఉందన్నమాట. అన్ని సిటీస్లో అపోలో మొదలుపెట్టింది. చాలా హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్నాయి. అన్నీ చాలా చక్కగా ప్రపంచంలో ఎలా వైద్యం ఇస్తుందో అన్ని వ్యాధులకు అది మనం ఇవ్వగలుగుతున్నాం. అదే కాకుండా అపోలో చేసింది ఏమంటే ప్రపంచంలో జరిగే వైద్యం 10% 1/10 కాస్ట్కు వాళ్ళకంటే చక్కగా చేస్తున్నాం. ఈ సంవత్సరం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్లో ప్రపంచంలో నంబర్ 1 వచ్చినాం. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించినప్పుడే సమైక్యాంధ్రాన్ని సాధించుకోగలమని మబ్బు యువసేన నాయకులు మబ్బు చెంగారెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రాష్ట్రం ఎన్జీఓ జేఏసీ అధ్యక్షులు అశోక్ బాబు పిలుపు మేరకు మబ్బు యువసేన ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ రహదారి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. సమైక్యవాదులు తిరుచానూరు బైపాస్ రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. దీనితో ప్రధాన రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఈ సందర్భంగా మబ్బు యువసేన నాయకులు మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర సమైక్యత కోసం పోరాడాలన్నారు. సీమాంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పారు. జెండాలు, అజెండాలు పక్కన పెట్టి సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమించే నాయకులను 2014 ఎన్నికలలో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో భాగంగా 87 రోజులుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఈరోజు మన 6 కోట్ల మంది ప్రజలు మా మనోభావాలను పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, అలాగే తండ్రి స్థానంలో ఉన్న మన్మోహన్ సింగ్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర పక్షాలు కానీ అన్నీ కూడా చోద్యం చూస్తున్నట్టుగా ఈరోజు ఈ మన సీమాంధ్ర ప్రజల మనోభావాలను పూర్తిగా పక్కన పెట్టి మేము విభజన దిశగానే పోతాము, మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ విభజన ఆపమని చెప్పడం చాలా శోచనీయమైన విషయం. మేమందరం కూడా ఈరోజు ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు గారి నేతృత్వంలో, మా తిరుపతి ఆర్టీఓ రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ఈరోజు ఈ జాతీయ రహదారుల దిగ్బంధనం అనేది 8 నుంచి 10 గంటల వరకు ఈ దిగ్బంధన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు తాత్కాలికంగా సమ్మె విరమించిన ఇటువంటి కార్యక్రమాలు అనేవి మాత్రం మేము చేస్తూనే ఉంటాం. ఏపీ ఎన్జీఓ సంఘం తరపు నుంచి మేము ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు అలాగే చూసి ఐపీఎస్, ఆర్టీసీ కానీ, పెన్షన్లు ఉద్యోగస్తులు కానీ, ప్రతి ఒక్కరు కూడా, ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకుపోతుంటే ఈరోజు నెమ్మక నిరుతున్నట్టుగా కేంద్ర మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ కూడా రాజీనామాలు సమర్పించకుండా కేవలం 6 నెలల పదవీ కాలం కోసం వాళ్ళు ఈరోజు ఈ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వాళ్ళందరూ కూడా ఢిల్లీలో కూర్చొని వాళ్ళు ఈరోజు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు కూడా రాలిన పరిస్థితుల్లో ఈరోజు మన తిరుపతి ఎంపీ చింతామోహన్ అయితే గత 30 సంవత్సరాలుగా అతన్ని మనం 6 సార్లు మనం ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే కనీసం అతను పార్లమెంట్లో కాదు కదా, తిరుపతిలో అయితే కనపడకపోతే పోయింది, కానీ పార్లమెంట్ దగ్గర కూడా కనపడడం లేదు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓల నాయకులు నరసింహులు నాయుడు, మునిసుబ్రహ్మణ్యం, నవీన్, మనోహర్, రాజు, మబ్బు యువసేన నాయకులు పాల్గొన్నారు. మంచు విష్ణువర్ధన్ హీరోగా నటించిన దూసుకెళ్తా చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడడంతో హీరో తండ్రి మంచు మోహన్ బాబు అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రముఖ దర్శకుడు వీరుపోట్ల దర్శకత్వంలో మంచు విష్ణువర్ధన్ హీరోగా నటించిన దూసుకెళ్తా చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటంతో హీరో అభిమానులకు హీరో తండ్రి మోహన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మోహన్ బాబు దూసుకెళ్తా సినిమా ప్రదర్శింపబడుతున్న విఖ్యాత్ సినిమా థియేటర్కు విచ్చేశారు. ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. కొందరు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ
ప్రజలకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందించడం కోసం నిర్మించే చిత్రాలను ప్రజలు చూసి ఆదరించాలని అన్నారు. తన తనయుడు విష్ణువర్ధన్ నటించిన దూసుకెళ్తా చిత్రాన్ని ఆదరిస్తూ విజయవంతం చేకూర్చిన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో విష్ణువర్ధన్ అభిమానులు, మోహన్ బాబు అభిమానులు, శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమలగిరి నుంచి జాలువారే కపిలతీర్థం మాల్వాడి గుండం నీటిని వృధా చేయకుండా టీటీడీ అధికారులు బాలాజీ రిజర్వాయర్ను కట్టాలని తిరుపతి కాంగ్రెస్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి సూచించారు. నవీన్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి తమ్మవాణిగుంట వద్ద కపిలతీర్థం కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ సమయంలో తిరుమలగిరుల నుంచి వచ్చే మాల్వాడి గుండం కపిలతీర్థం జలాలు వృధాగా ప్రవహిస్తూ స్వర్ణముఖి నదిలో కలిసిపోతున్నాయని పేర్కొన్నారు. ఆ నీటిని నిల్వ ఉంచితే తిరుపతి ప్రజల అవసరాలకు ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. అదేవిధంగా మాల్వాడి గుండం ప్రధాన కాలువకు కింది భాగంలో కాంక్రీటును తొలగించాలన్నారు. తద్వారా నీరు ఇంకి పరిసర ప్రాంతాలలోని బోర్లకు పుష్కలంగా నీరందుతాయన్నారు. టీటీడీ అధికారులు ముందుకు వచ్చి వృధాగా పోతున్న 100 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే విధంగా బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టాలని కోరారు. మనం పూర్తిగా ఈరోజు కండలేరు నుంచి వచ్చే తెలుగు గంగ మీదే ఆధారపడి ఈ నీళ్లు జీవనం సాగిస్తున్నాము. అలా కాకుండా కపిల్ తీర్థము మాల్వాడి గుండం నుంచి వర్షాలు పడినప్పుడు చాలా టీఎంసీల నీళ్లు వృధాగా కాలువల్లో పోయి చెరువుల్లో కలిసిపోయి స్వర్ణముఖిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి అధికారులు దీని మీద దృష్టి పెట్టి టీటీడీ అధికారులు ముఖ్యంగా, ఎందుకంటే ఎక్కడెక్కడో ఖర్చు చేస్తూ ఉంటారు టీటీడీ నిధుల్ని, అలా కాకుండా తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బాలాజీ రిజర్వాయర్ అని స్వామివారి పేరుతో ఒక రిజర్వాయర్ని ప్రతిపాదించి ఇక్కడ ఈ కళ్యాణి కపిల్ తీర్థము మాల్వాడి గుండం నీళ్ళని స్టోరేజ్ చేసినట్లయితే ఈ పరిసర ప్రాంతాలతో పాటు తిరుపతిలో కూడా ఎప్పుడు కూడా నీళ్లు పుష్కలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. గతంలో మనం తిరుపతి నగరాన్ని చూసినట్లయితే బొమ్మగుంట, అదేవిధంగా తాతాయి గుంట, మంచినీళ్ళ గుంట, రాయల చెరువు అనే ఈ గుంటలు ఉండడం కారణంగా తిరుపతి నగరంలో ఎప్పుడు కూడా 100 అడుగుల్లోనే బోరు వేస్తే నీళ్లు పుష్కలంగా వచ్చేది. మరి ఈరోజు ఆ గుంటలన్నీ కూడా ఇండ్లు కట్టేశారు కాబట్టి మంచినీళ్ళ గుంట ఒకటే ఉండాది. దాన్ని కూడా పునరుద్ధరించి ఆ నీళ్లను కూడా సద్వినియోగం చేసుకుంటే కాపీది, బండ్లీది ప్రాంతాలంతా కూడా నీళ్ల సమస్య లేకుండా పోతుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నగర అభివృద్ధిని ఆకాంక్షించే జల్లి నాగరాజు యాదవ్ 6వ వర్ధంతిని పెద్దకాపు వీధి ప్రజలు జరుపుకున్నారు. జల్లి నాగరాజు యాదవ్ 6వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక పెద్దకాపు వీధిలో ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నగర అభివృద్ధిని ఆకాంక్షించే జల్లి నాగరాజు యాదవ్ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని చెప్పారు. ఉన్నాడు అని దాదాపు చనిపోయి 5 సంవత్సరాలు అవుతున్నది. ఇది 6వ సంవత్సరం. అతను చనిపోయిన దినం వర్ధంతిగా ఈరోజు పెద్దకాపీదిలో ఉన్న మాలో ఒకడు, మాలో మా యూత్కంతా మంచి నడిపించే విధానాన్ని నేర్పించి మాతో మంచి కోసం పోరాడిన వ్యక్తి ఈరోజు మాలో లేకపోయినా మేము ఆయన జ్ఞాపకార్థం కింద ఈరోజు పెద్దకాపీ యూత్లో ఉన్న యూత్ వారు అందరూ కూడా దాదాపు 1000 మందికి అన్నదానం జరుగుతున్నది. అతని జ్ఞాపకార్థంగా అతను స్వర్గంలో ఉన్న మా అందరి గుండెల్లో ఉన్నాడు. ఈ కార్యక్రమంలో పులిగోరు మురళీకృష్ణారెడ్డి, నరసింహ యాదవ్, తులసి యాదవ్, మునిశేఖర్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రజక ఫెడరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో రజకులకు ఆటల పోటీలు జరిగాయి. ప్రతి ఏడు దీపావళి ముందున రజక ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని రజక కుటుంబాలకు ఆటల పోటీలు జరగడం ఆనవాయితీ. అందులో భాగంగా ఆదివారం తిరుపతి తారకరామ క్రీడా మైదానంలో రజక కులస్తుల మహిళలకు, పిల్లలకు పలు ఆటలను నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రజక ఫెడరేషన్ నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, గంధం బాబు, రంజిత్, వెంకటముని, అశోక్ బాబు, శివ తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. ఆదివారం సుమారు 37,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనంకు 2 గంటల సమయం పడుతోంది.
వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్ నందు గల 12 కంపార్ట్మెంట్ల నందు భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మెర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,917 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,890 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 53 రూపాయల 50 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర విభజనకు సిపిఎం వ్యతిరేకం, విడిపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. సిఐటియు మహాసభల్లో రాఘవులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నది. ఎమ్మెల్యే భూమన ఉద్ఘాటన. శ్రీకాళహస్తికి విచ్చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమిషనర్ అమిత్ కుమార్ మిశ్రా. స్వాగతం పలికిన ఎంపీ చింతామోహన్, మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.